ముందుగా నిన్న అంటే జనవరి 10వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 60,094 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 14,906 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,45,00,000 రూపాయలు. ఇప్పుడు జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉంటుందండి. ఈ జనవరి 12వ తేదీ వరకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తిరుపతిలో ఆల్రెడీ ఇచ్చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం తిరుపతిలో ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదు. ఎస్ఎస్డి టోకెన్ కౌంటర్స్ కూడా మూసి ఉన్నాయి. ఎందుకంటే జనవరి 12వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ వారు ముందే కేటాయించేశారు. ఇక ఈ తిరుపతిలో ఇచ్చిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లిన భక్తులకు దర్శనానికి 4 నుంచి 5